ఆపరేషన్ కగార్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మావోయిస్టు పార్టీలో కీలక నేతలు లొంగిపోతున్నారు. జనజీవన స్రవంతిలో 126 మంది మావోయిస్టులు కలవబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో లొంగిపోబోతున్నారు. మావోయిస్టుల నుంచి 124 ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. లొంగిపోయిన నేతలంతా దేవ్జీకి చెందిన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కమిటీ సభ్యులుగా తెలుస్తోంది. వరుసగా మావోయిస్టు అగ్ర నేతలందరూ లొంగిపోవడం లేదా ప్రాణాలు కోల్పోవడం లాంటివి మనం చూసాం. గతంలో హిడ్మా ఎన్కౌంటర్లో పోయారు, ఆ తర్వాత దేవ్జీ లొంగిపోయారు. గణపతి ఇప్పుడు లొంగిపోతారంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సమయంలో ఒకేసారి 124 మంది మావోయిస్టులు లొంగిపోవడం చరిత్రలో ఇదే తొలిసారి. ఇంత పెద్ద ఎత్తున లొంగిపోవడం, ఆయుధాలతో సహా లొంగిపోతున్నట్లుగా తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం 4 గంటల సమయంలో తెలంగాణ సీఎం ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టబోతున్నారంటూ సమాచారం అందుతోంది. మరోవైపు ఇప్పుడు లొంగిపోయిన వారందరికీ కూడా పునరావాసం కల్పించబోతున్నారు. వారికి వృత్తులు, ఏదో ఒక వృత్తి చేసుకోవడానికి సహాయం చేస్తారు, వారికి ఇల్లు కేటాయిస్తారు, ఇలా పునరావాసాన్ని కూడా కేటాయించబోతున్నట్లుగా తెలుస్తోంది.